Hey guys, welcome back to my channel. So last video lo nenu TCS NQT gurinchi complete information ichanu like what is TCS NQT, so who is eligible for that అని చెప్పేసి. సో దాని కింద చాలా కమెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే అసలు 2026 అప్లై చేయడానికి లింక్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఆ వెబ్సైట్ అయితే ఇంకా మెయింటెనెన్స్లోనే ఉందన్నమాట. అందుకే నేను మీకు అయితే చూపించలేకపోతున్నాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే 2026 వాళ్ళకి టీసీఎస్ ఎన్క్యూటీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ దానికి ప్రాసెస్ ఏంటి అండ్ మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, సిలబస్ ఎలా ఉంటుంది, సో కొన్ని శాంపిల్స్ అనమాట, లైక్ ఏ టాపిక్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఇలాంటి ఈ అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ మీరు ఎక్కడ ఏ పాయింట్లో కూడా స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ నేను ఈ వీడియోలో సిలబస్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే లాస్ట్ టైం వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ పెయిడ్ రాయకండి, పెద్ద యూజ్ ఉండదు అని అయితే మీకు చెప్పాను కదా, అది ఇప్పుడు యూజ్ అవుతుంది. ఎలా అంటే సో 25 వాళ్ళు మీకు అయిపోయింది. సో దట్ మీరు ఇంకా పెయిడ్ రాసి మేబీ ఛాన్సెస్ ఈ 8%లో 1% మీరు అయి ఉండొచ్చు. సో దట్ మీరు రాసుకోవచ్చు. అండ్ 2026 వాళ్ళకి ఇది ఎక్కువ బెనిఫిట్ అనమాట. ఎలా అంటే సో ఎప్పుడు టీసీఎస్ అనేది ఇంకా మనం పాస్డ్ అవుట్స్ 1 or 2 monthsలో మన బీటెక్ కంప్లీట్ అయిపోతుంది లేదా మన డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అనమాట. లైక్ 26 వాళ్ళకి మార్చ్ ఏప్రిల్ అలా అనమాట ఆ డ్యూరేషన్లో. అండ్ అప్లై లింక్ కూడా మనకు మార్చ్లో ఎలిజిబుల్ అనమాట మనం అప్లై చేసుకోవడానికి. ఇప్పుడైతే లేదు, కనీసం మీకు వెబ్సైట్ చూపిద్దామా అన్నా కూడా అది మెయింటెనెన్స్ కింద ఉందన్నమాట. నాకు కూడా ఓపెన్ అవ్వట్లేదు వెబ్సైట్ అనేది. అండ్ ఇప్పుడు 26 వాళ్ళు సో ఆ ఎన్క్యూటీ లైక్ ఫ్రీ ఎన్క్యూటీ రాసే ముందు మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా. సో పెయిడ్ ఎన్క్యూటీ రాస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, కాకపోతే అది పెయిడ్ ఇది ఫ్రీ 2 లెవెల్స్లో ఉంటుంది అంతే. సో ప్యాటర్న్ అంటే లైక్ డిఫికల్టీ లెవెల్ కావచ్చు, కోడింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, సేమ్ ఉంటాయి. సో దట్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి లైక్ డే 1 అనేది మీరు ఈరోజు స్టార్ట్ చేసి ఒక 3 months తర్వాత పెయిడ్ ఎన్క్యూటీ రాయండి. మీకు ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది. సో నేను దేంట్లో ల్యాగ్ అవుతున్నాను, ఎక్కడ పికప్ అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మీరు కానీ పర్ఫెక్ట్ అయ్యారు అంటే ఫ్రీ ఎన్క్యూటీ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. లేదా డైరెక్ట్గా అక్కడికి ఫస్ట్ టైమే వెళ్తే ఆ కోడింగ్ అంతా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో, కన్సోల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కొంచెం ఇబ్బంది పడతారు. సో అది అలా జరగకుండా మీకు ఒక ప్రాఫిటబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు సిలబస్ ఏంటి, ఎంత టైం ఉంటుంది, అసలు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, అండ్ కోడింగ్ రౌండ్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో ఎండ్లో నేను ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్ కింద కోడింగ్ క్వశ్చన్స్కి ఎలాంటి టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారు, అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, న్యూమరికల్ అబిలిటీ కావచ్చు, వీటిలో ఎక్కువ ఏ టాపిక్స్ అడుగుతున్నారు, ఈ అన్నిటినీ నేను ఒక డ్రైవ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు రెఫరెన్స్కి ఈజీగా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు వాటిపైన. సో ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఒక 1% ఏంటి అంటే మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయింది అన్నట్టుగానే ఉంటే సో మీరు నా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఈ హెల్ప్ చేయడం వల్ల నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఒక సపోర్ట్గా కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే సిలబస్ చూసేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి అండ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇప్పుడు మనము టీసీఎస్ ఎన్క్యూటీ యొక్క సిలబస్ అయితే చూసేద్దాము. ఇక్కడికి వస్తే మనకు టోటల్గా 2 sections ఉంటాయన్నమాట. ఒకటి వచ్చిందన్న ఫౌండేషన్ లెవెల్ అండ్ ఇంకోటి వచ్చిందన్న అడ్వాన్స్ లెవెల్ అనమాట. సో ఫౌండేషన్ లెవెల్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళు నింజా రోల్కి ఎలిజిబుల్. సో నింజా డిజిటల్ ఇవంతా ఏంటి మాకు తెలీదు అంటే నేను దీనికంటే ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో కంప్లీట్ చేసి తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనకు ఫౌండేషన్ లెవెల్ చూసుకున్నట్టయితే 3 sections ఉన్నాయి టోటల్గా, వర్బల్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ అనమాట. సో ఈ 3లో మనకు మంచి స్కోర్ అనేది రావాలి. అండ్ సేమ్ అడ్వాన్స్ సెక్షన్ వచ్చేసరికి ఫౌండేషన్లో ఏవైతే ఉంటాయో సేమ్ అవే ఉంటాయి, బట్ లైక్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయన్నమాట. క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి అండ్ అవి కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట సాల్వ్ చేయడానికి. సో ఇలా ఎవరైతే బోత్ ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్ క్లియర్ చేస్తారో ఇంక్లూడింగ్ కోడింగ్ వాళ్ళైతే డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట.
అండ్ అలాగే ఇక్కడ 3 సెక్షన్స్ అని చెప్పాను కదా. సో ఈ 3 సెక్షన్స్కి మనకు ఇండివిజువల్గా టైమింగ్స్ ఉంటుంది, ఇండివిజువల్గా మార్క్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ టీసీఎస్లో ఏ లెవెల్లో కానీ లైక్ ఫౌండేషన్లో కావచ్చు లేకపోతే అడ్వాన్స్లో కావచ్చు ఎక్కడ కూడాను మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే లేదనమాట. కంప్లీట్ అన్ని లైక్ నో నెగిటివ్ మార్కింగ్. సో మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని ర్యాండమ్గా, అండ్ లైక్ మీకు ఆన్సర్స్ తెలియకపోతే. అండ్ దెన్ ఫౌండేషన్ లెవెల్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా 65 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అండ్ టోటల్ టైం వచ్చిందని 75. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు 3 సెక్షన్స్ ఉంటాయి, అదే వర్బల్, రీజనింగ్ అండ్ క్వాంట్. సో 3 కూడా మ్యాండేటరీ అనమాట. మీరు ఏది స్కిప్ చేయకండి దాంట్లో, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇండివిజువల్ స్కోర్స్ అనేవి ఉంటాయి అనేసి. సో ఇలా అయితే మనకు ఫౌండేషన్ లెవెల్లో అవుతుందన్నమాట. అట్ ఏ టైం బోత్ ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్ రెండు ఒకేసారి అయితే కండక్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ చూసుకునేసరికి మనకు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఆ అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే మనకు 15 MCQs ఉంటాయన్నమాట. ఎంసీక్యూ, నాన్ ఎంసీక్యూ అంటే లైక్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ ఆల్సో 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరైనా లైక్ 1.5 కోడ్ లేదంటే 2 కోడ్స్ క్లియర్ చేస్తే వాళ్ళు డిజిటల్కి ఎలిజిబుల్ అవుతారు. ఆల్ 3 కోడ్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ప్రైమ్ రోల్కి సెలెక్ట్ అవుతారనమాట. ఇక్కడ మనము టైమింగ్ చూసుకున్నట్టయితే ఈ సెకండ్ రౌండ్ అంటే అడ్వాన్స్కి మాత్రమే 115 మినిట్స్ ఉందన్నమాట టోటల్ టైం అనేది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు నెగిటివ్ మార్కింగ్ లేదు ఇందులో, లైక్ ఎదర్ ఇట్ మే బి ఫౌండేషన్ ఆర్ అడ్వాన్స్, ఎక్కడ కానీ నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఓవరాల్గా చూద్దాము అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం అని చెప్పి. ఫౌండేషన్ లెవెల్లో మనకు ఆల్రెడీ చూసినట్టు న్యూమరికల్, వర్బల్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ మనకు న్యూమరికల్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మినిట్స్. వర్బల్లో 25 క్వశ్చన్స్, 25 మినిట్స్. అండ్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మినిట్స్తో. సో ఇలా ఫౌండేషన్ అయితే అయిపోతుంది. అండ్ దెన్ అడ్వాన్స్లోకి వచ్చేసరికి క్వాంట్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మినిట్స్. అండ్ దెన్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మినిట్స్. అండ్ కోడింగ్కి 90 మినిట్స్ ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకు ఉండేది 3 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ డైరెక్ట్గా మనము ఒక్కొక్క దానికి స్విచ్ అవ్వలేము. ఫస్ట్ కోడ్ మీరు క్లియర్ చేసి లేదంటే అది పార్షియల్గా ఎగ్జిక్యూట్ అయితే మనకు సెకండ్ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, లేదంటే ఓపెన్ అవ్వదు. సో ఇలా మనకు కంప్లీట్గా ఎగ్జామ్ అయితే 190 మినిట్స్ జరుగుతుంది. అండ్ ఓవరాల్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే 83 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మీరు దీంట్లో స్కోర్ ఎంత చేశారు, లైక్ ఈచ్ సెక్షన్ని తీసుకుంటారు వీళ్ళు. నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే ఇక్కడ 20 క్వశ్చన్స్ ఓన్లీ 25 మినిట్స్ కదా, మీరు 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసేసరికి మీకు లైక్ 15 మినిట్స్ అలా అయిపోతుంది. అండ్ మీరు రిమైనింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో ఫస్ట్ ఏం చేశారంటే 20 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేయండి, తర్వాత సాల్వ్ చేసి చేంజ్ చేసుకుంటూ రండి. అయితే మీరు ప్యాటర్న్ మొత్తం చూసారు కదా, టీసీఎస్ ఎన్క్యూటీ ఎదర్ ఇట్ మే బి పెయిడ్ ఆర్ ఫ్రీ ప్యాటర్న్ అయితే సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు కోడింగ్ క్వశ్చన్స్లో ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అయ్యాయి, లైక్ ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువ ఏ టాపిక్స్ రిపీట్ అయ్యాయి, అండ్ వాటికి ఒక శాంపిల్ క్వశ్చన్స్ కూడా లైక్ ఇప్పుడు స్ట్రింగ్స్ అనుకోండి ఎలా ఉంటుంది ఫార్మేట్, ఎలా రాయాలి, అది మొత్తం కూడా నేను ఒక డ్రైవ్లో లైక్ డ్రైవ్ పీడిఎఫ్ అయితే పెడతాను. దాని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో దాన్ని మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మన ఫౌండేషన్ లెవెల్లో న్యూమరికల్, ఎబిలిటీ, క్వాంట్ అండ్ రీజనింగ్ 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఎక్కువ ఏ టాపిక్స్ నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో దానికి కూడా లింక్ అనేది నేను ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. సో మీరైతే దాన్ని చెక్ చేసుకొని ఒక రెఫరెన్స్గా అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి అంటే ఈచ్ డే ఒక టాపిక్ తీసుకోండి, లైక్ క్వాంట్లో ఒక టాపికే తీసుకోండి, లైక్ టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకోండి. సో దానిపై ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అనమాట. అండ్ మీకు దీనికి ఏదైనా వెబ్సైట్ ఏదైనా ఉంటే చెప్పండి ప్రిపేర్ అవ్వడానికి అంటే ప్రెప్ ఇన్స్టా, ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇండియా బిగ్స్ అనుకుంటా, ఇండియా బిగ్స్ ఆర్ ఎల్స్ ఇండియన్ బిగ్స్ సంథింగ్ నేమ్, అది కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. సో ఈ 2 వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మీకు ప్రిపేర్ అవ్వడానికి. సో ప్రిపేర్ అవ్వండి. బిఫోర్ గివింగ్ ఫ్రీ ఎన్క్యూటీ 2026 వాళ్ళు ఒకసారి పెయిడ్ ఎన్క్యూటీ అయితే రాయండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఎట్లా మనం టెస్ట్ కేసెస్ని పాస్ చేయాలి అని చెప్పేసి. ఐ థింక్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా కష్టపడి ఇచ్చాను, లైక్ గ్యాదర్ చేసుకోవడం అనేది. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.